కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు న్యాయ నిర్ణయం. ఈ కథను వ్రాసిన వారు శ్రీమతి ఎన్ పార్వతీబాయి. ఇది 1957 అక్టోబర్ సంచిక చందమామలోది. న్యాయ నిర్ణయం. పూర్వం కాశ్మీరు రాజ్యాన్ని సుకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. శ్రీనగరు ఆ రాజ్యానికి రాజధాని. శ్రీనగర్కు దూరాన ఉన్న ఇంకొక నగరంలో ఒక న్యాయాధికారి ఉండేవాడు. న్యాయ నిర్ణయం చేయటంలో ఆయన ఎంతో ప్రజ్ఞ కనబరిచేవాడు. కొద్ది కాలంలోనే ఆయన ఖ్యాతి కాశ్మీరు రాజ్యమంతటా వ్యాపించింది. ఈ న్యాయాధికారిని ఎక్కడెక్కడి వాళ్ళు ఎంతో మెచ్చుకుంటూ ఉండటం చూసి సుకేత మహారాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ న్యాయాధికారి న్యాయ నిర్ణయం ఎలా చేస్తాడో, ఇచ్చే తీర్పులు ఎలా ఉంటావో స్వయంగా చూడాలని ఆయనకు కోరిక కలిగింది. వెంటనే ఆయన సామాన్యుడి దుస్తులు ధరించి తన గుర్రాన్ని ఎక్కి ఆ న్యాయాధికారి ఉండే నగరానికి బయలుదేరాడు. సుకేత మహారాజు 2 రోజులు ప్రయాణం చేసి తన గమ్యస్థానం చేరాడు. ఆయన నగరద్వారం దాటి నగరంలోకి వెళ్తూ ఉండగా దారి పక్కన ఉన్న ఒక కుంటి బిచ్చగాడు ధర్మం ప్రభు అంటూ దగ్గరికి వచ్చాడు. రాజు వాడి చేతిలో కొంత డబ్బు పెట్టి ముందుకు సాగిపోబోయాడు. కానీ బిచ్చగాడు ఆయనను వదలక మళ్ళీ ధర్మం బాబు అన్నాడు. ధర్మం చేస్తేనే కదా, ఇంకా ఏం కావాలి అన్నాడు రాజు. బాబు, నగరంలో సంత జరుగుతోంది. కుంటివాణ్ణి అంత దూరం నడిచిపోలేను. గుర్రం మీద మీ వెనక ఎక్కించుకోండి. సంత దగ్గర దిగి నా దారిని పోతాను అన్నాడు కుంటివాడు. సరే ఎక్కు అని రాజు ఆ బిచ్చగాడిని తన వెనక కూర్చోబెట్టుకుని నగర మధ్యానికి వెళ్ళాడు. అక్కడే సంత జరుగుతోంది. ఇదే సంత, ఇక నువ్వు దిగి వెళ్ళవచ్చు అన్నాడు రాజు. నువ్వే దిగు ముందు అన్నాడు బిచ్చగాడు. వాడు కుంటివాడు కావటానా, దిగలేకపోవడం చేత తన సహాయం కోసం అడుగుతున్నాడు అనుకుని రాజు గుర్రం దిగి నా చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా దిగు అన్నాడు బిచ్చగాడితో. నన్ను దిగమనటానికి నువ్వెవరు? పోనీ పాపం నీ గుర్రం ఎక్కడిచ్చినందుకా అన్నాడు బిచ్చగాడు. నా గుర్రం మీద నన్ను నువ్వు ఎక్కనిచ్చేదేమిటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడక దిగు అన్నాడు రాజు. ఈ గుర్రం నాది, నేను దిగను అన్నాడు బిచ్చగాడు ఖచ్చితంగా. ఇంత అన్యాయం నేను ఎక్కడా చూడలేదు. ఈ నగరంలో గొప్ప న్యాయాధికారి ఉన్నాడు తెలుసా అన్నాడు రాజు. ఎంత న్యాయాధికారి అయితే మాత్రం ఈ గుర్రం నాలాంటి కాళ్ళు లేని వాడిదని తీర్పు ఇస్తాడు, కానీ పిడిరాయిలాగా ఉన్న నీది అని ఒక్కనాటికి చెప్పడు అన్నాడు బిచ్చగాడు. ఏం చెబుతాడో తెలుసుకుందాం, న్యాయస్థానానికి పద అన్నాడు రాజు. నాకేం భయం లేదు, పోదాం పద అన్నాడు బిచ్చగాడు. న్యాయాధికారి తమ ఇద్దరి మధ్య ఏ విధంగా న్యాయం చెబుతాడో చూడాలని రాజుకు తీవ్రమైన కోరిక కలిగింది. రాజు బిచ్చగాడు కలిసి న్యాయస్థానానికి వెళ్ళేసరికి అప్పటికే కొన్ని ఫిర్యాదులను గురించిన విచారణ జరుగుతున్నది. ఒక కరణము, ఒక రైతు, ఒక స్త్రీని గురించి తగాదపడి వచ్చారు. ఆ స్త్రీ మూగది. ఆమె నా భార్య అంటే నా భార్య అని 2 పురుషులు తగాదా పడుతున్నారు. 2 ప్రమాణాలు చేశారు. సరే, ఈరోజు ఈమెను నా దగ్గర వదిలి వెళ్ళండి, రేపు నేను మీకు తీర్పు చెబుతాను అన్నాడు న్యాయాధికారి. తర్వాత ఒక కసాయి, ఒక నూనె గానుగవాడు వచ్చారు. కసాయి చేతిలో గుప్పెడు చిల్లర డబ్బులు ఉన్నాయి. గానుగవాడి చేతుల నిండా నూనె ఉన్నది. అయ్యా, ఈ కసాయి నా దగ్గరకు వచ్చి ఒక మొహరీకి చిల్లర ఇచ్చేటట్టయితే నూనె కొంటానన్నాడు. నేను నా దగ్గర ఉన్న చిల్లరంతా తీసి లెక్క పెడుతూ ఉండగా డబ్బులన్నీ లాగేసుకుని తనవేనంటున్నాడు. న్యాయం చిత్తగించాలి అన్నాడు నూనె గానుగవాడు. అయ్యా, నేను ఈ మనిషి దగ్గర నూనె కొనడానికి వెళ్ళిన మాట నిజమే, కానీ నా జేబులో డబ్బు ఎంతున్నదోనని తీసి లెక్క పెట్టుకుంటూ ఉంటే ఈ మనిషి నా చెయ్యి పట్టుకుని ఈ డబ్బులు తనవేనంటున్నాడు. న్యాయం చిత్తగించాలి అన్నాడు కసాయి. ఆ డబ్బులు నా వద్ద ఉంచి రేపు రండి, తీర్పు చెబుతాను అన్నాడు న్యాయాధికారి. ఆ తర్వాత గుర్రం తగాదా వచ్చింది. అయ్యా, మాది శ్రీనగరం. ఈవేళ సంతలో కొన్ని సరుకులు కొందామని నేను నా గుర్రం ఎక్కి ప్రయాణమై వచ్చాను. నగర ద్వారం వద్ద ఈ కుంటి మనిషి తగిలి నన్ను ధర్మం అడిగాడు. డబ్బులు ఇచ్చాను. ఆ తర్వాత తన గుర్రం ఎక్కించుకుని సంత వద్దకు చేర్చమన్నాడు. అలాగే చేశాను. కానీ సంత వద్ద ఈ మనిషి గుర్రం దిగకపోగా పైపెచ్చు ఈ గుర్రం తనది అనంటూ బుకాయిస్తున్నాడు అని రాజు చెప్పాడు. అయ్యా, నేను కాళ్ళు లేనివాణ్ణి, అందుచేత ఎక్కడికి వెళ్ళినా ఈ గుర్రం మీదే వెళ్తాను. సంత కోసమని నేను వస్తూ ఉండగా ఈ పెద్ద మనిషి ద్వారం వద్ద కనిపించాడు. చాలా దూరం నడిచి డసిపోయాను అని చెప్పి తనను ఎలాగైనా సంతకు చేర్చమన్నాడు. సరే కదా అని అంత సంత దాకా తెచ్చాను ఈ గుర్రం మీద.
ఇప్పుడు ఈ గుర్రం తనదేనని నాతో పేచీపడుతున్నాడు. తమరే న్యాయ నిర్ణయం చేయాలి అన్నాడు కుంటివాడు. న్యాయాధికారి ఒక క్షణం ఆలోచించి, ఈ గుర్రాన్ని నా వద్ద ఉంచి మళ్ళీ రేపు రండి, తీర్పు చెబుతాను అన్నాడు. మర్నాడు న్యాయస్థానానికి ఫిర్యాదీలు, ప్రేక్షకులు వచ్చారు. న్యాయాధికారి కరణాన్ని పిలిచి, ఈ స్త్రీ మీ భార్యే, మీరు ఆమె తీసుకు వెళ్ళండి అన్నాడు. రైతు తప్పుడు ఫిర్యాదు చేసినందుకు 50 కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను అన్నాడు. తర్వాత రెండవ ఫిర్యాది అయిన కసాయిని పిలిచి, ఈ డబ్బులు నీవే తీసుకో, తప్పుడు ఫిర్యాదు చేసినందుకు నూనె గానుగవాడికి 50 కొరడా దెబ్బల శిక్ష అన్నాడు. తర్వాత న్యాయాధికారి రాజును, కుంటివాడిని పిలిచి, మీరు తగాదా పడే గుర్రాన్ని 20 గుర్రాల మధ్య కట్టేయించాను. వాటిలో మీ గుర్రాన్ని మీరు గుర్తు పట్టగలరా అని అడిగాడు. గుర్తు పట్టగలం అని రాజు, కుంటివాడు ఇద్దరూ చెప్పారు. న్యాయాధికారి రాజుతో, ముందు నువ్వు నా వెంటరా అని తీసుకుపోయాడు. 20 గుర్రాల మధ్య ఉన్న తన గుర్రాన్ని రాజు సులువుగా గుర్తించాడు. సరే, నువ్వు న్యాయస్థానానికి వెళ్ళి కుంటివాడిని పంపించు అన్నాడు న్యాయాధికారి. రాజు అలాగే చేశాడు. కుంటివాడు కూడా రాజులాగానే గుర్రాన్ని తేలిగ్గానే గుర్తించాడు. న్యాయాధికారి న్యాయస్థానానికి తిరిగి వచ్చి రాజుతో, ఆ గుర్రం నీదే, దాన్ని నువ్వు తీసుకుపోవచ్చు, తప్పుడు ఫిర్యాదు చేసినందుకు కుంటివాడికి 50 కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను అన్నాడు. అంతటితో ఆ పూటకు కచేరీ ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. రాజు ఒక్కటే ఉండిపోవడం చూసిన న్యాయాధికారి, ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు? నేనిచ్చిన తీర్పు నీకు తృప్తికరంగా లేదా అని అడిగాడు. చాలా తృప్తికరంగా ఉన్నది, ఈ విషయమే మీతో మాట్లాడాలని ఆగాను అన్నాడు. న్యాయం చెప్పడం తేలిక కాదు. నా ఫిర్యాదు విషయంలో మీరు న్యాయమే చెప్పారు అని నాకు తెలుసు. మిగిలిన ఫిర్యాదు సంగతి నేనేమీ చెప్పలేను. బహుశా వాటిలో కూడా న్యాయంగానే తీర్పు చెప్పి ఉంటారు. కానీ మీరు అంత తెలివిగా ఎలా న్యాయ నిర్ణయం చేయగలిగారో నేను ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు రాజు. అది నువ్వు అనుకున్నంత కష్టం కాదు. ఆ స్త్రీ విషయమే తీసుకో. ఆమె నిన్న రాత్రి మా ఇంటికి తీసుకుపోయాను. ఇంటికి వెళ్ళగానే ఆమెను పిలిచి నా కళ్ళంలో సిరా పోయమన్నాను. ఆమె ఆ పని చేయటం అలవాటున్న దానిలాగా వెంటనే చక్కగా చేసేసింది. మామూలు రైతు భార్య అయితే అలా చేయలేదు. అందుచేత ఆమె కరణం భార్యేనని నిర్ణయించాను అన్నాడు న్యాయాధికారి. డబ్బులు కసాయివాడివేనని ఎలా నిర్ణయించారు అడిగాడు రాజు. అది మరీ తేలిక. నూనెవాడి చేతులు, అరిచేతులు నూనె ఓడుతూ ఉండటం నువ్వు గమనించే ఉంటావు. అవి వాడి చేతితో పట్టుకున్న డబ్బులైతే వాటికి నూనె అంటి ఉండాలి. ఆ డబ్బులను నీటిలో వేసి చూశాను. ఒక్క జుక్కు నూనె కూడా నీటి మీద తేలలేదు అన్నాడు న్యాయాధికారి. మా తగాదాల్లో గుర్రం నాదని ఎలా నిర్ణయించారు? కుంటివాడు గుర్రాన్ని గుర్తించలేకపోయాడా అని అడిగాడు రాజు. గుర్తించాడు. మీరిద్దరూ గుర్రాన్ని గుర్తుపట్టగలరని నాకు ముందే తెలుసు అన్నాడు న్యాయాధికారి. రాజు ఆశ్చర్యంతో, అయితే మరి గుర్రం నాదని మీరు ఎలా నిర్ణయించారు అని అడిగాడు. నేను మీలో గమనించింది, మీలో ఎవరు గుర్రాన్ని గుర్తుపడతారా అని కాదు, గుర్రం మీలో ఎవరిని గుర్తిస్తుందా అని. అది నిన్నే గుర్తించింది, అందుచేతే గుర్రం నీది అని నిర్ణయించాను అన్నాడు న్యాయాధికారి. ఆ న్యాయాధికారి తెలివితేటలు సుకేత మహారాజుకు అపూర్వంగా కనిపించాయి. ఆయన శ్రీనగర్కు తిరిగి వెళ్ళాక న్యాయాధికారిని రప్పించి అతనికి ఒక జాగీరు బహూకరించాడు. తాను తీర్పు చెప్పినది మహారాజుకేనని తెలిసి న్యాయాధికారి పొందిన ఆశ్చర్యానికి అంతే లేదు. కథ సమాప్తం.